ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద అనేక పనుల్లో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్న ప్రభుత్వం ధాన్యం సేకరణలో 7% ఉన్న స్వశక్తి సంఘాల ప్రాతినిధ్యాన్ని 44% పెంచింది. ఏంది లక్ష్మమ్ము, బ్యాంకుల పైసలు ఎత్తనవా తీత్తనవా? పైసలు తీసులేదు, పొదుపు చేసుడే. రేవంత్ అన్న పుణ్యమా అని ఈ సీజన్ లో కొన్ని పైసలు వస్తే అవి పొదుపు చేసేటందుకు వచ్చినాము. ధాన్యం కొనుగోళ్లలా మీ పొదుపు సంఘాలకు మస్తు ప్రాధాన్యం ఇచ్చిందిగా రేవంత్ అన్న సర్కారు. ఈసారి మస్తు ఒడ్లు కొన్నట్టున్నారులే. ఇంతకు ముందుండే 8% 40% పెంచింది. మా కూడా మంచిగున్నది. మా కాళ్ళ మీద మేం నిలబడేటందుకు మంచి అవకాశం దక్కింది. రాష్ట్రంలో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం మస్తుగా కొన్నారు. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా పొదుపు సంఘాలకి 22.66 కోట్ల కమిషన్ వచ్చింది కూడా. మీకు కూడా మంచిగానే వచ్చుంటాయి కదా. అందరం కష్టపడితేనే వచ్చిన పైసలు. పొదుపు చేస్తేనే కదా కుటుంబం మంచిగుంటది. అవు మళ్ళా మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు రేవంత్ అన్న. గా మాట ప్రకారమే పొదుపు సంఘాలకు ధాన్యం కొనుగోళ్లలో వాటాను పెంచిండు. అంతే కదా, ప్రతి అవసరం కోసం ఇంటోళ్లను పైసలు అడిగే అవసరం లేకుండా మా కాళ్ళ మీద మేము నిలబడేటందుకు మస్తు సపోర్ట్ చేస్తున్నది ప్రభుత్వం. అందుకే రేవంత్ అన్న సర్కార్ అంటే ప్రజా సర్కార్ అన్నట్టు.